లాస్ట్ వీడియోలో అయితే పానకం చేయడము, తాగడం కంప్లీట్ అయిందని చెప్పిన కదా. ఇంక వెజిటేబుల్ రైస్ కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే కట్ చేస్తాను అనమాట. ఇంక పిల్లలందరూ కానీ వచ్చేసినారు జింజర్కి. ఇంకా మా వాళ్ళు అయితే అల్లం పేస్ట్ వేసుకోరమ్మన్నారు తెల్లగడ్డలతో పాటు. ఇంక వేసుకొచ్చేసిన అందులోనే మా అమ్మ వచ్చి గుడి ముందర పై అయితే ఉంటుంది అనమాట. ఇంక దానికైతే పూజ చేసేసింది. ఇంక మా వాళ్ళు అంటించేసి దాని మీద పాత్ర అయితే పెట్టేసిన అనమాట. ఇంకా బాగానే ఈరోజు వంట మాస్టర్. ఇంక బాగానే హెల్ప్ గా ఆంజనగానే ఉన్నాడు అనుకో వంట చేయడానికి. ఇంకా మామూలుగా అయితే రాజమామ లేదా శివమామ ఎవరెవరు ఉంటారు అనమాట రైస్ చేసేకి. ఇంక ఈరోజు ఏదో వర్క్ ఉందని చెప్పి వాళ్ళు పోయింటే ఇంకా బాగానే అయితే చేస్తాను అనమాట రైస్. ఇంకా అలా మొత్తం ఆనియన్స్ అన్ని వేసి నీట్గా కలిపెట్టేసినాడు. ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కానీ వేసేసినాడు అనమాట. నెక్స్ట్ అయితే అలా దాంట్లోకి ఎసరు కానీ పోసేసినాడు కొలత వేసుకొని. ఇంకా దానికి కావాల్సిన మసాలాలన్నీ గిన్నెలోకి వేసుకొని మసాలాలన్నీ అయితే వేసేసినాడు అనమాట. ఇంకా బాను అయితే మసాలా కాయిపోయిందా ఇంక మొత్తము ఇంకా రైస్ అయితే వేసేసినాడు అనమాట. ఇంక అందులోనే మచ్చగాళ్ళు అయితే వచ్చేసినాడు అనమాట. ఇంకోడైతే ఆడుకుంటున్నాడు. ఇంక వీడైతే ఇక్కడికి వచ్చినాడు. ఏం చేస్తున్నారు మామ అని చెప్పేసి ఇంక వెజిటేబుల్ రైస్ చేస్తామరా అనేసి ఇంక మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇంకా బాను అయితే అప్పుడే మచ్చగాడు ఆడతా అని చెప్పిన కదా, స్కేటింగ్ బోర్డ్ తీసుకుని దాంట్లో అయితే జారుతాడు. ఇంకా అలా రైస్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకో. కింద ఏం మాడలేదు, నీట్ గా అయితే ఉండింది పలపల అని చెప్పేసి ఇంక అందరూ జనాలు కానీ వచ్చాయి ఫుల్ గా. ఇంక అందరికి ఒక పక్క నుంచి అయితే వడ్డిస్తాను అనమాట. సేనన్న బాను మామ అందరూ అయితే నార్మల్ గా అయితే చిన్న చిన్న ప్లేట్లు ఇస్తాను. ఇంక ఈసారి అయితే మామూలు పెద్ద పెద్ద ప్లేట్లు తెచ్చేసినారు. ఇంక ఫుల్ గా పెట్టించేసినాం. అందరు తినేసినాక ఇంకా బాను కానీ వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉండింది అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే చిప్స్ తెచ్చింటే ఇంక వాటి జతగా వేసుకొని అయితే తింటాను అనమాట. నేనైతే అలా తినడం అయితే కంప్లీట్ అయింది. ఇంక దేవునికి అయితే పూజ చేసేసి ఇంక భజనకి అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఇంక ముందుగానే హారతి అయితే ఇస్తారన్నమాట. తపల వాళ్ళందరూ అయితే హారతి అయితే తీసుకున్నారు. ఇంకా భజన అయితే స్టార్ట్ చేస్తారనమాట. పిల్లలందరూ అయితే వచ్చి రెడీగా నీట్ గా రౌండ్ లో అయితే నిలబడుకునేసినారు. ఇంకా మొత్తం ఇలా షార్ట్ వీడియోలో పెట్టాలంటే కష్టం అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే తీసిన అనమాట. ఇంకా అదో 20 minutes ఉండదు. ఇంకా దాన్ని అయితే ఎడిటింగ్ ప్రాసెస్ లోనే ఉండదు అనమాట. ఇంకా అది అప్లోడ్ చేసే కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇంకా ఫుల్ వీడియో అయితే రేపటి లోపు అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా మీరైతే ఈ షార్ట్ వీడియో చూసినారు కదా, తప్పకుండా అయితే లైక్ చేయండి. ఫుల్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా అలా భజన అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ 11 o'clock అయిందనమాట. ఇంకా పిల్లలందరినీ ఇలా రౌండ్ లో కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళకైతే ప్రసాదాలు ఇస్తారనమాట. ఇంక ఇలా పిల్లలందరూ రౌండ్ లో కూర్చున్నా కానీ మధ్యలో ఇస్తారనమాట ప్రసాదం. ఎందుకంటే పెద్దోళ్ళంతా అక్కడ ఉంటారు. ఫస్ట్ అయితే పెద్దోళ్ళకి ప్రసాదం పెట్టాలి. ఇంక నెక్స్ట్ అయితే పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి మేము అట్లే సాంగం అనమాట. ఇంకా అలా అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.